జ్యోతిష శాస్త్రపరంగా హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో, శుభము లాభము త్వరగా సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో హోరాకాలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఆదివారానికి అధిపతి సూర్యుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు, ఇలా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటాడు. వారాధిపతికి సంబంధించిన హోరాకాలం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో, ఈ సమయంలో వారాధిపతికి సంబంధించిన హోరాకాలం ఉంటుంది. ఆదివారం రవిహోర, సోమవారం చంద్రహోర, మంగళవారం కుజహోర, ఇలా వారాధిపతికి సంబంధించిన హోర అనేది ఆ రోజు ఈ ప్రత్యేకమైన 3 సమయాల్లో ఉంటుంది. హోరాకాలాన్ని బట్టి చేసే పనులు విశేషమైన శుభ ఫలితాలను త్వరగా కలిగింపజేస్తాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆదివారం రోజు రవిహోరలో ఎవరైనా సరే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. ఉద్యోగపరంగా అప్లికేషన్లు రాయటానికి ఆదివారం రవిహోర చాలా మంచిది. అలాగే రాజకీయ నాయకులు ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి ఆదివారం రవిహోర చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ప్రయత్నాలు చేసుకోవటానికి కూడా ఆదివారం రవిహోర విశేషంగా సహకరిస్తుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి చేయించుకోవటానికి ఆదివారం రవిహోర మంచిది. సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా అనుకూలం. అలాగే లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, లాయర్లు వైద్యుల సలహాలు సూచనలు స్వీకరించడానికి కూడా ఆదివారం రవిహోర చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల పరంగా పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేసి విజయం సాధించడానికి కూడా ఆదివారం రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే సోమవారం చంద్రహోరలో కొత్తగా ఉద్యోగంలో చేరితే చాలా మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి సోమవారం చంద్రహోర చాలా మంచిది. అలాగే సమాజంలో పేరున్న వ్యక్తులతో చర్చలు చేయటానికి, పెద్దవారి సలహాలు సూచనలు స్వీకరించడానికి, నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి సోమవారం చంద్రహోర చాలా మంచిది. అలాగే వెండి పాత్రలలో ఆహారం స్వీకరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి, తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు మొదటిసారి ప్రారంభించటానికి, వెండి పాత్రలు మొదటిసారి వినియోగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి సోమవారం చంద్రహోర చాలా మంచిది. అలాగే మంగళవారం కుజహోరలో అగ్నికి సంబంధించిన పనులు చేస్తే చాలా మంచిది. సాహసోపేతమైన పనులు చేస్తే చాలా మంచిది. ఆపరేషన్లు చేయించుకుంటే మంచిది. అప్పులు తీరిస్తే చాలా మంచిది. మంగళవారం కుజహోరలో అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. వైద్య పరీక్షలు చేయించుకోవటానికి మంగళవారం కుజహోర చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా మంగళవారం కుజహోర చాలా మంచిది. అలాగే బుధవారం బుధహోరలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించటానికి, వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన చర్చలు చేయటానికి అనుకూలం. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించటానికి బుధవారం బుధహోర చాలా మంచిది. గణిత శాస్త్రానికి, జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధవారం బుధహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే గురువారం గురుహోరలో ధనపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవాలంటే గురువారం గురుహోర చాలా మంచిది. గురువారం గురుహోరలో ప్రయత్నిస్తే చాలా వరకు మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా త్వరగా ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురువారం గురుహోర చాలా మంచిది. మొదటిసారి శిశువును ఊయలలో వేయటానికి గురువారం గురుహోర చాలా మంచిది. సాంఘికపరమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా గురువారం గురుహోర చాలా మంచిది. అలాగే శుక్రవారం శుక్రహోరలో నిశ్చయ తాంబూలాలు తీసుకుంటే చాలా మంచిది. ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి శుక్రవారం శుక్రహోర చాలా మంచిది. అలాగే కొత్తగా వాహనాలు కొనటానికి శుక్రవారం శుక్రహోర చాలా మంచిది. నూతన వస్త్రాలు, నూతన ఆభరణాలు కొనుగోలు చేయటానికి కూడా శుక్రవారం శుక్రహోర మంచిది. పువ్వులు, పండ్లు, గాజులు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని త్వరగా అందిపుచ్చుకోవటానికి కూడా శుక్రవారం శుక్రహోర చాలా మంచిది. అదేవిధంగా శనివారం శనిహోరలో ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, యంత్ర పరికరాలకు సంబంధించినటువంటి వ్యాపారం ఇలాంటి వ్యాపారాలన్నీ ప్రారంభించుకోవటానికి అనుకూలం. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలు, భూములు కొనటం అమ్మటం వీటికి సంబంధించిన వ్యవహారాలకు కూడా శనివారం శనిహోర అనుకూలం.
ఎవరైనా కొత్తగా పని వాళ్ళను నియమించుకోవటానికి శనివారం శనిహోర చాలా మంచిది. శనివారం శనిహోరలో పని వాళ్ళని నియమించుకుంటే వాళ్ళ వల్ల చాలా వరకు ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనివారం శనిహోర చాలా మంచిది. శనివారం శనిహోర ఉన్న సమయంలో శ్రామికులకు, కష్టపడి పనిచేసే వారికి మీ ధనంతో కాఫీ టీ ఇప్పించడం ద్వారా ఆ లక్ష్మీ కటాక్షం సిద్ధింపజేసుకోవటానికి కూడా శనివారం శనిహోర చాలా మంచిది. కాబట్టి ప్రతి వారానికి ఒక అధిపతి ఉంటాడు. ఆ వారాధిపతికి సంబంధించిన శక్తివంతమైన హోరాకాలం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ హోరాకాలాన్ని బట్టి వారాధిపతికి సంబంధించినటువంటి హోరలో ఆ వారం ఈ ముఖ్యమైన పనులు చేసినట్లయితే ఆ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు.